వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ కాంటెంట్ మోడరేషన్ ఇంగ్లీష్. జెన్పాక్ట్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. శాలరీ వచ్చేసి 3 LPA to 4 LPA ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. పోస్ట్ 9 days ago అని ఉందండి. ఓకే, జెన్పాక్ట్ తెలుసు మనకి ఎంత మంచి కంపెనీయో. సో అప్లై చేసుకోండి. జాబ్ హైలైట్స్ చూస్తే this job may require working a 24/7 schedule with alternating shifts and daily review of online content that may be highly egregious, sensitive in nature, such as but not limited graphic violence, self-harm, child abuse and hate speech. సో మనకి ఆన్లైన్లో ఎంతో డేటా ఉంటుందండి, అందరూ పోస్ట్ చేస్తుంటారు. దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో హైలీ అగ్రిగేట్ సెన్సిటివ్ డేటాని ఫైండ్ చేసి గ్రాఫిక్ వైలెన్స్, సెల్ఫ్ హార్మ్, చైల్డ్ అబ్యూస్ ఇలాంటి వాటన్నిటిని కనుక్కోవాల్సి ఉంటుంది. అదే కంటెంట్ మోడరేషన్. చూడండి, దిస్ జాబ్ మే రిక్వైర్ 24/7 షెడ్యూల్. ఓకేనా, 24 hours షెడ్యూల్ ఉంటుంది. అదే ఆల్టర్నేటివ్ షిఫ్ట్స్లో వర్క్ ఉంటుంది. అది మార్నింగ్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే నైట్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ అనే యాడెడ్ అడ్వాంటేజ్. పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, గ్రాడ్యుయేటెడ్ కాకుండా. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. చూడండి, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఫ్రెషర్స్ అందరు అప్లై చేసుకోవచ్చు అండి, ఏం వరీ లేదు. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే జెన్పాక్ట్ ఈజ్ అ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్ ఫర్మ్ డెలివరింగ్ అవుట్కమ్స్ దట్ షేప్ ద ఫ్యూచర్. ఓకేనా, మనకు తెలుసు జెన్పాక్ట్ అంత కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ పెద్ద ఎంఎన్సీ. సో అవర్ 1,25,000 plus people across 30 plus countries driven by our innate క్యూరియాసిటీ, ఎంటర్ప్రినర్ ఎజిలిటీ. ఓకేనా, మనకి తెలుసు జెన్పాక్ట్ కంపెనీ ఎంత పెద్దదో. 1,25,000 plus పీపుల్ ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు అక్రాస్ ద వరల్డ్లో. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే ప్రొవైడ్ రీసొల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. వాళ్ళ అప్రోచెస్కి తగ్గట్టు మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇక కంటెంట్ని మోడరేట్ చేయడం మెయిన్ పని ఉంటుంది. సో రివ్యూ ద కంటెంట్ అండ్ ప్రొవైడ్ ద రీసొల్యూషన్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్కి తగ్గట్టు కంటెంట్ని రివ్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో అవి చూసుకోవాలి. రికగ్నైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ద ఇష్యూస్ టైమ్లీ. ట్రెండ్స్ అంటే సమయానికి తగ్గట్టు ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయాలండి. సో ప్రొవైడ్ ఇన్సైట్స్ టు హెల్ప్ టు ఇంప్రూవ్ సపోర్ట్ టు అదర్ యూజర్స్కి హెల్ప్ చేయాల్సి ఉంటుందండి. మెయింటైన్ ఏ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. ఓకేనా, ప్రాసెస్ అండ్ పాలసీస్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. ఓకేనా, కస్టమర్స్కి ఈ మంచి సర్వీస్ అందించాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, మళ్ళీ చెప్తున్నాడు చూడండి, దిస్ జాబ్ మే రిక్వైర్ 24/7 షెడ్యూల్, ఆల్టర్నేటింగ్ షిఫ్ట్స్ అండ్ డైలీ రివ్యూ అండ్ ఆన్లైన్ కంటెంట్. సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టే ఉంది, 24/7 వర్క్ చేయాలి. ఏ షిఫ్ట్ వస్తుందో మనకు తెలియదు. ఇలాంటివి హేట్ స్పీచ్, చైల్డ్ అబ్యూస్, సెల్ఫ్ హార్మ్ ఇలాంటి మొత్తం డేటాని మనం తీసేయాల్సి ఉంటుంది. అది మెయిన్ వర్క్గా ఉంటుంది. క్వాలిఫికేషన్ వి సీక్ ఇన్ యూ. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ అండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి పక్కా, ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఉండాలండి. సో చూడండి, ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ స్కిల్, అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అలా ఉండాలి, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్లో ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మస్ట్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. ఏ షిఫ్ట్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఫ్లెక్సిబుల్ అవర్స్గా వర్క్ చేయాలని చెప్తున్నారు. అలా అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లై అని ఉంటుంది. ఇక్కడ అప్లై అని కొట్టేస్తే అప్లై అయిపోతుందండి. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా జాబ్ బోర్డ్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటికి తగ్గట్టు మెన్షన్ చేస్తూ జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తుంటా మీకు కంటెంట్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ.